స్టామరిన్ డిజార్డర్‌కి సంబంధించి ట్రీట్మెంట్ అనేది అందరికీ ఒకేలా ఉంటుందా? లేదా వేరువేరుగా ఉంటుందా? లేదండి, అందరికీ ఒకేలాగా ఉండదు. వాళ్ళ యొక్క స్టామరింగ్ యొక్క నేచర్ అంటే వాళ్ళ తాలూకా ప్రకృతి సిద్ధంగా స్టామరింగ్ ఏ రకంగా వచ్చింది, ఏ ఏజ్లో వచ్చింది, ఇదివరకు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా, తీసుకుంటే ఆ క్రమం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి రెండోది, ఒక్కొక్కరి స్టామరింగ్ ట్రీట్మెంట్ ఒకరికి 15 నిమిషాలు స్టామరింగ్ ట్రీట్మెంట్ అయిపోవచ్చు, ఒక్కొక్కరికి అరగంట కూడా మనం కేటాయించాల్సి వస్తుంది. వాళ్ళ స్టామరింగ్ సివియారిటీ బట్టి ఉంటుంది, వాళ్ళ నేచర్ బట్టి ఉంటుంది, వీళ్ళ స్వభావం బట్టి కూడా ఉంటుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఆలోచనని చక్కగా కష్టమైనా వాళ్ళు డాక్టర్ని బాగా వివరించి చెప్పగలుగుతారు. కొంతమంది డాక్టర్ దగ్గరికి వచ్చినా చాలా సిగ్గుపడిపోయి చాలా అవమానంగా వాళ్ళు ఫీల్ అయ్యి ప్రతి ఒక్కటి డాక్టర్ దగ్గర ఉంచడంలో వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా స్టామరింగ్ ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి చాలా అంటే స్టామరింగ్ వచ్చింది వాళ్ళని మనం దూరం చేసుకోకూడదు. ఒక డాక్టర్గా వాళ్ళ యొక్క స్టామరింగ్ లెవెల్ బట్టి మన అప్రోచ్ ఉంటుంది. వాళ్ళని ఒక ఇంటి సభ్యుడిగా భావించి వాళ్ళతో ఎంత చొరవ తీసుకొని వాళ్ళతో మనం కలుపుగోలుతనం ఉంటుందో అంత ఎక్కువగా వాళ్ళు వాళ్ళతో కలుస్తూ ఉంటారు. రెండోది, ఓకే డాక్టర్కి ప్రతి ఒక్కటి చెప్పొచ్చు అనే ఒక బలమైన ఆలోచన వాళ్ళను మొదలైనప్పటి నుంచి వాళ్ళ ట్రీట్మెంట్ యొక్క రిజల్ట్ అనేది పూర్తిగా మారిపోతూ ఉంటుంది.